జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా తొలి జడ్పీ మాజీ చైర్మన్ రావు వసంత గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు మరియు వివిధ హోదాలున్న వేదిక మీద ఉన్న నాయకులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం ఇది జరుగుతున్నది. నిన్న కొన్ని టీవీలలో కూడా చూసినాం. మోడీ వస్తున్నాడు కనుక బండి సంజయ్ స్టేజ్ మీద కూడా విలువరం అని చెప్పి అనుకున్నాము. మంచిగా స్టేజ్ మీద దర్జా కూర్చొని పెట్టుకున్నారు. ఆయన ఒక స్లోగన్ తీసిండు, నిన్న బీసీనని నా మీద చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు? ఆ అమ్మాయి కూడా బీసీనట. నీ కొడుకు అయితే ఏదైతే బలైన అమ్మాయి కూడా బీసీ అమ్మాయి. మరి ఎవరు చేస్తున్నారు? ఇలా ఓసీలో చేస్తున్నారు. కావాలని చేసే అన్ని సొల్లు మాటలు మాట్లాడతాడు. నీ మాటలే మాట్లాడరాదు, అన్ని సొల్లు మాటలే. ఇలా కేటీఆర్ పట్టుకొని కరిమేరకు వస్తే నువ్వు కేసీఆర్కే పుట్టినావా? మరి ఇప్పుడు నీ కొడుకు నీకే పుట్టిండా, మరి ఎవరెవరో పుట్టినా? ఇది దుర్మార్గం చేసిండు కదా. స్వచ్ఛంగా ఉన్న కేసీఆర్ కొడుకును పట్టుకొని ఇదేంటి అని అడిగినందుకు నువ్వు కేసీఆర్ కొడుకువేనా, నువ్వు అట్లా ఇట్లా నోటికొచ్చిన మాట తిట్టావు, కేటీఆర్ తిట్టావు. అది ఇవాళ నీ కొడుకు సంగతి ఏదో చెప్పు. నీ కొడుకు వేసుకెళ్తా చూడు, ఇదివరకే గుండాజం చేసిండు, కేసులున్నాయి. ఇవన్నీ జరగక కూడా మళ్ళీ ఒక అగత్యం, ఒక అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద. ఆమెకి ఇంకా పాపం తెలిసి తెలియదు, 17 సంవత్సరాల అమ్మాయిని పట్టుకొని 6 నెలల నుంచి ఆమెతో ప్రేమాయణం అని చెప్పి చేపించి ఆమెకి గెస్ట్ హౌస్ తీసుకుపోయి, అక్కడికి ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆమెను ఇలా చెడగొట్టడం అయితే దానికి నువ్వు కారణం చెప్పాలి. నువ్వు మనిషివి అయితే, హోమ్ మినిస్టర్ అయితే, బీజేపీ పార్టీ ఏదైనా ఉంటే న్యాయమైన పార్టీ బీజేపీ పార్టీ, మేము న్యాయమే ఉంటాం, మేము రాముని భక్తులమే, ఈ నచ్చిన మీరు అందరూ రాముని భక్తులు కారని వాళ్ళు అనుకుంటాం. కానీ అందరం రాముని భక్తులమే, ప్రతి ఒక్కళ్ళని కూడా. ఇలా మీరు అటువంటి భక్తులు కనుక ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం మీద మీరు అందరూ దాని మీద ప్రశ్నించాలి, ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదు. ఎన్ని చేసినా ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. నిన్న చోటబాయి బడబాయి పక్క పక్కన కూర్చున్నారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాడు. తు మాజావు మీద సాత్ పెట్టినప్పుడు నవ్వుతున్నాడు. కైసాజాతో మై కాంగ్రెస్ పార్టీ కానీ కూడా అడుగుతలేదు. తెల్లారి అలా చేయాల కాంగ్రెస్ పార్టీ నేను నియమడి ఎట్లొస్తానని కూడా అనే ముచ్చట్లు లేకుండా ఆజావు 9 मेरा साथ में जो मिलकर अच्छा काम करेंगे అని చెప్పి నేను చెప్తుంటే స్టేజ్ మీద నవ్వుకుంటూ కూర్చున్నాడు ముఖ్యమంత్రి కూడా. అంటే ఇద్దరు కలిసి ఒకటే మాట మీద ఇద్దరు అనుకోని, నేను బండి సంజయ్ మొదటి నుంచి కూడా ఆయనకి వత్తాసు పలుకుంటా, ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుంటా, ఇది వచ్చిన ఆయన ఏమన్నా ఉంటే ఎక్కడెక్కడ భూములు కానీ జాగాలు కానీ క్లియర్ చేసుకునే పరిస్థితుల్లో బండి సంజయ్ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇలా హోమ్ మినిస్టర్ ఉండి ప్రజలను రక్షించే మంత్రి హోమ్ మినిస్టర్, నువ్వు పోలీస్ శాఖ అంతా నీ చేతులు ఉంటుంది. అటువంటి మంత్రి ఇలా నీ కొడుకే ఈ విధంగా చేస్తే మరి ప్రజలను తెట్టుకోవాలి ఇవి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాం. నువ్వు ఎన్ని చేసినా ప్రజలన్నీ గమనిస్తున్నారు. నువ్వా దొంగ ఎవరు దొంగ అనేది గమనిస్తున్నారు కనుక నీ దొంగతనం బయటపడి నీ కొడుకును జైలుకు పంపే వరకు వదిలిపెట్టాం, అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా వదిలిపెట్టామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.